ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గింత బలహీనంగా ఉందా అంటున్నా నేను. మీరు స్వయంగా హోంమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ అనుభవం ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా ఉన్నారు. వందల మంది కర్రలతో రాళ్లతో పథకం ప్రకారం రెండు వైపుల నుంచి మళ్ళీ అటు ఇటు పారిపోకుండా ఉండేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి మీరు దాడి చేసిందంటే అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూసే నీచాన్ని ఒడిగట్టడం కాదా అని చెప్పి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నీవు అనుకుంటున్నావు నీ చేతిలో ఇవాళ అధికారం ఉందని. నీది గింతంత బుద్ధమంత జాగ్రత్త ఉండవు, నువ్వు గుర్తుపెట్టుకో. మేము ఒకవేళ తలుచుకుంటే ఇట్లాంటి పని కనుక పథకం వేస్తే నీ ఒకడు మిగిలడుగా గుర్తుపెట్టుకో. స్వతంత్ర సంగ్రామం నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు వెరవకుండా దడవకుండా దేశ రక్షణలో వేలాది మంది రక్తతర్పణం చేసిన, ప్రాణాలు అర్పించినటువంటి వారసత్వాన్ని నిలయం భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా కిరాయిలతోటి చేయాల్సిన అక్కర్లేదు. మేము నిజంగా చేయదలుచుకుంటే తుక్కు అయిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా లేదా నీవే పథకం ప్రకారం పని చేయించినవా, దీని మీద ప్రజలకు జవాబు చెప్పాల్సిన అక్కడ ఉందని, అప్పటి వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. రెండవది, గతంలో అనేక 10 సంవత్సరాల కాలం పాటు మాటల పరమైనటువంటి, సిద్ధాంతపరమైనటువంటి, పనులపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది, విమర్శలు జరుగుతూ ఉంటాయి. స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు దేశ చరిత్రలో ఎవరు పడకపోవచ్చు, నేను పడ్డన్ని తిట్లు ఎవరు పడకపోవచ్చు, మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు, మీ తిట్లే నేను దయచేసి చేసుకొని మరింత శక్తివంతనవుతున్నా, మీ తిట్లకు సమాధానం, మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగమింప చేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు. మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్టుంటాయి, పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్టుంటాడు. కానీ ఇలా మాటల పరమైంది చేతగాకపోతే ఇట్లాంటి చిల్లర పని చేస్తుడు చిల్లర నాయకుడు అయితే తప్ప పెద్ద నాయకుడు కాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ దమ్ము లేదు, సత్తా లేదు, చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది. అసలు కథ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపల గిరినామా ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భం. ఇది విఫలమైన ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన అవిశ్వాసాన్ని, నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ చిల్లర పని చేసినట్టుగా భావిస్తామని నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, అసలు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి కూడా వీళ్ళ చేసే చర్యలు, వీళ్ళ చేష్టలన్నీ కూడా ఏవగింపుగా ఉన్నాయి కాబట్టి చాలా వార్తల్లో వస్తున్నాయి. ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోతున్నారు, కలవలేకపోతున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ మెప్పు కోసం ఈ చిల్లర పని చేసి నువ్వు మెప్పు పొందే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ మెప్పు అక్కడ పొందేవో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దృష్టిలో మాత్రం చిల్లరగాడిగా మిగిలిపోతావు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నేను డిమాండ్ చేస్తున్నా, దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఇవాళ పార్టీ ఆఫీస్ అంటే ముఖ్యమైన నాయకులందరూ ఉంటారు, నిన్న ఎవరైనా లేని కాబట్టి వేరే విషయం, కానీ ఒకవేళ మేమే ఉండి మళ్ళీ ప్రతిదాడి చేస్తే దీనికి ఎవడు బాధ్యత వహించాల్సి ఉంటుంది? ఇవాళ స్వయంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, మా పార్టీ బీసీ అనుబంధ సంఘం, మా బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గారు ఉన్నారు. ఇలా మా ఎస్సీ మోర్చా నాయకులు నందు గారు ఉన్నారు. ఇలా అనేక మంది కార్యకర్తలు దెబ్బలు దాకినాయి. మేము సంయమనం పాటించిన కాదు నడుస్తుంది బిడ్డ, లేకపోతే సంగతి ఎందుకు తెలుస్తుంటుంది. నేను ఒకటే, ప్రభుత్వం ఇవాళ పిసిసి అధ్యక్షుడు చెప్పింది కాబట్టి దీనికి సంపూర్ణమైన బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. క్షమాపణ చెప్పడమే కాకుండా అసలు దీని మీద వాళ్ళని సంపూర్ణంగా చర్య తీసుకోవడమే కాకుండా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా అంగీకరించడమే కాకుండా ఇలాంటి వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాం, మేము మళ్ళీ ఇట్లా చోటు చేసుకోమని చెప్తేనే తప్ప, లేకపోతే
నిన్ను ఎదుర్కోవడం, నిన్ను నిలవరించడం మా భారతీయ జనతా పార్టీకి పెద్ద లెక్క కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ఎంత చిల్లర ఉంటుందంటే, అంటే ఏదైనా అడుక్కుంటప్పుడేమో బదులన్నట్టు అడుక్కుంటారు, మళ్ళీ బయటకు వచ్చేమో హీరోళ్ళ లెక్క చదవమనే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆశయంతో రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందలేదని, ఇవాళ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారం ఉందనేది ఇంపార్టెంట్ కాదు, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దేశానికి నాయకత్వం వహిస్తూ ఉంది. అది అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అది గుజరాత్ కావచ్చు, అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది తెలంగాణ కావచ్చు అనేటువంటి భావనలో ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా సమగ్రమైన అభివృద్ధి ఎజెండాగా వారు ఇక్కడ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా రైల్వే టెర్మినల్ల కోసం చెర్లపల్లి రైల్వే టెర్మినల్ 415 కోట్లు, ఇవాళ 700 పైచిలకు కోట్లు సికింద్రాబాద్, 450 పై కోట్లు కాచిగూడ, 350 కోట్ల రూపాయల పైచిలకు నాంపల్లి, అంటే 2000 కోట్ల రూపాయలతో ఇవన్నీ భూమి పూజలు చేసుకొని చెర్లపల్లి కంప్లీట్ అయింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ని ఇంత అంటే మొత్తం దేశ చరిత్రలోనే ఇట్లాంటి రైల్వే టెర్మినల్ మొట్టమొదటిసారిగా నిర్మాణం కాబట్టి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు, కానీ వర్చువల్గా పాల్గొంటా అని చెప్పి పాల్గొనలేదు. కానీ నాకు అనిపిస్తుంది ఆ ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీలో మాత్రం బాదుపుర చిన్న ఒక ఫ్లైఓవర్ని ఇనాగ్రేట్ చేయడానికి ఓవైసీ బ్రదర్స్ని ఒక పక్కకు అన్నను ఒక పక్కకు తమ్ముని కూర్చోబెట్టుకొని వెకిలి మాటలు మాట్లాడతారు. ఏమని, మాకు దమ్మునొల్లం, మేము పట్టి లాక్కొచ్చి పైసలు ఇప్పిస్తా, మోడీ గారిని లాక్కొస్తావు, మోడీ గారిని పట్టుకొచ్చి పైసలు ఇప్పిస్తావు అంటే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా మోడీ గారు ఎక్కడ, మీరెక్కడ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ, నీ పార్టీ ఎక్కడ, వారి అనుభవం ఎక్కడ, నీ అనుభవం ఎక్కడ మాట్లాడేటప్పుడు ఇట్లనే అంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇట్టే మాట్లాడింది. మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు, పోస్టర్లు వేసిండ్రు, ఏమైపోయింది చూసిండ్రు. ఇవాళ నీవు కూడా అదే పని చేస్తున్నావు, ఢిల్లీకి పోతావు, అపాయింట్మెంట్ అడుగుతావు, ఆ మంత్రి దగ్గరికి పోతావు, ఈ మంత్రి దగ్గరికి పోతావు, ఇది కావాలంటావు, అది కావాలంటావు, ఇక్కడికి వచ్చేమో ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు, ఉత్తర కుమారి ప్రగల్భాలు పలుకుతున్నావు.